2019 జగన్ అధికారంలోకి రాగానే 151 సీట్ల మ్యాండేటరీతో ఖచ్చితంగా జగన్ ఒక 30 ఏళ్ళు ఉంటాడు మా అన్న అన్నట్టు వైసీపీ వర్గాలు చెప్పాయి. కానీ కట్ చేస్తే కరెక్ట్గా 2024 5 సంవత్సరాల్లో 11 సీట్లకి పరిమితం అయిపోవాల్సి వచ్చింది. అయితే ఎప్పుడైతే కౌంటింగ్ డేట్ అయిపోయిన తర్వాత నుంచి ప్రమాణ స్వీకారం లోపే అరాచకాలు జరిగిపోతున్నాయి, దాడులు జరిగిపోతున్నాయి అన్నట్టు గగ్గోలు పెట్టేస్తున్నారు. కానీ కనీసం ప్రతిపక్షాలు కాదు కదా, ఒక పొలిటికల్ పార్టీ చేయాల్సినటువంటి పనులు కూడా వాళ్ళు చేస్తలేదు. నిజంగా జగన్ మారే అవకాశం ఉందా? 2029 దాకా జగన్ ఉంటాడా లేదా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పటిదాకా జగన్కి సంబంధించి మనం ప్రభుత్వంలోకి రాకముందు తను ఎలా ఉంటాడు ఏంటి సంగతి మనకి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తెలిసి ఉండొచ్చు. అదిగాక వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్యేలతో కూడా పెద్దగా కలిసేవాడు కాదని సంగతి కూడా తెలిసింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలని కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా కలవలేదని, తర్వాత కుటుంబ సభ్యులను కూడా ఎలా చూశారో మనం మొత్తం చూసాం. ఒక పక్క అటు వ్యక్తిగతంగా మార్పు అనేది లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత హుందాగా కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులైనా సరే ప్రమాణ స్వీకారం పంపించాల్సింది, అక్కడ పంపించలేదు. సో మార్పు అనేది ఇప్పటికీ ఇంకా కనిపించలేదు. ఇకపైన మార్పు ఉంటుందా లేదా, అసలు పార్టీ ఉంటుందా లేదా, దీని మీద మీరు ఏం చెప్తారు? ఇది జగన్మోహన్ రెడ్డికి అతను బేసిక్గా ఏంటి అంటే అతను ఒక మొండి పట్టే వ్యక్తి అని చాలామంది అనుకుంటారు. అంటే ఏదన్నా అనుకుంటే సాధిస్తాడు అని చాలామంది ఈ కబుర్లని చెప్తూ ఉంటారు. అవేవి వాస్తవాలు కాదు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సాధిస్తాడు అన్న ఎలివేషనే తప్పు. అతనికి అన్నీ కలిసి వచ్చినాయి. తండ్రి అధికారంలోకి రావటం అనేది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అవకాశం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. రాజశేఖర రెడ్డి అనుకోలేదు. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేసేవాడు తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ సెటిల్ చేస్తాను అని ఆయన ఒక దీక్ష తీసుకున్నాడు. తీసుకొని అందరినీ పిలవటం, ఒక్కొక్కళ్ళని పిలిచి నీకేం కావాలో చెప్పు, 1 టైం సెటిల్మెంట్ అంటే కొంతమంది ఇవి అడిగారు, అవి పదవులు అడిగారు, కొంతమంది ఇది అడిగారు, కొంతమంది ల్యాండ్స్ అడిగారు, కొంతమంది రకరకాలు అడిగారు. అవన్నీ చేసి పెట్టాడు రాజశేఖర రెడ్డి. అంటే 1 టైం సెటిల్మెంట్. ఇంకా మళ్ళీ మన కథ మళ్ళీ రాదు మనకి, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ మనం ముఖ్యమంత్రి కాలేము అని అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ హెల్ప్ చేశాడు. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి అందరికీ హెల్ప్ చేస్తున్నాడు అన్న టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. వాస్తవంగా రాజశేఖర రెడ్డి హెల్ప్ చేసింది ఎవరికంటే తన కొడుక్కి. మిగిలిన వాళ్ళకి ఒక 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు పని చేసి పెడితే తన కొడుక్కి 1,00,000 కోట్ల రూపాయల పనులు చేసి పెట్టాడు రాజశేఖర రెడ్డి. ఈ విషయం చాలామంది గమనించాల. ఏదో ఆరోగ్యశ్రీ పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు, అమ్మో రాజశేఖర రెడ్డి దేవుడు అని అందరూ అనుకుంటున్నారు. చాలామందికి పనులు చేసి పెట్టిన రాజశేఖర రెడ్డి మిగిలిన వాళ్ళకేమో చిన్న చిన్న పనులు చేశాడు, కొడుకేమో 1,00,000 కోట్ల రూపాయల పనులు చేసి పెట్టాడు. ఇది చాలా కొద్ది మందికే ఈ ఎనాలిసిస్ అర్థం అవుతుంది. అది కలిసి వచ్చింది ఆ పీరియడ్. ఆ తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడో, ఆ హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఒక సింపతి జనరేట్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. అది అప్పుడు వికటించింది. అయితే దాన్ని వదలకుండా అదే పెట్టుకొని మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ సక్సెస్ అయ్యాడు. మీకు అదంతా ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. 2014లోనే నేను ఇంకా అధికారంలోకి వచ్చేస్తున్నానని మంత్రివర్గాన్ని సెటిల్ చేసుకున్నాడు
జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ మంత్రి పదవులు ఇస్తానని చెప్పి కొంతమందికి హామీలు ఇచ్చాడు, అన్నీ చేశాడు. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు, జగన్ ఎన్నుకోలే. దాంతో తీవ్రమైన నిరాశలో పడిపోయాడు. నిరాశలో పడిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎట్లయినా సరే అసలు ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి కావాల్సిందే. మన దగ్గర ఏం తక్కువ ఉంది? మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. నాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత నాకు లేదా? ఇన్ని లక్షల కోట్లు ఉన్నవాడు ఇంకెవడన్నా ఉన్నాడా రాజకీయాల్లో అన్న పట్టుదల పెరిగి తర్వాత ఎట్లాగో 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం ప్రచారం చేసుకున్నాడంటే, నేను మాట తప్పను, మడమ తిప్పను. మొన్న ఎన్నికల్లో కూడా జగన్ గారు మీరు చూసే ఉంటారు కదా, జగన్ అన్న చెప్పాడు అంటే చేస్తాడు. ఏం చెప్పావు, ఏం చేసావు? ఏం చెప్పావు? నువ్వు చెప్పింది ఒక్కటన్నా చేసావా? మద్యపాన నిషేధం. అసలు ఇంకా మాకు ఆ చెత్త దరిద్రం అంతా మనం ఇంకా మళ్ళీ మాట్లాడుకోకల్లా. నువ్వు చెప్పింది ఏది చేయలేదు. డబ్బులు ఉన్నాయి కదా, బాగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయి కదా, దాంతో ఏం చేశాడంటే మొత్తం 99% హామీలు చేసాం, 99% హామీలు అమలు చేసాం, 99. ఇదే ప్రచారం. ఈ విధంగా ప్రచారం చేసుకొని ఈ విధంగా ప్రచారం 10 పోస్టులు ఇవి పెట్టడం. ఒక పోస్ట్ ఏమో చంద్రబాబు నాయుడు చేయలేదు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చేయలేదు. మాకు మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాను, భగవద్గీత. చంద్రబాబు నాయుడుకి అదొక చెత్త కాగితం అన్న ప్రచారం చేయటం. అంటే ఈ తరహాలో చేశాడు తప్ప, అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చినాయి. టక అన్నీ కలిసి వచ్చినాయి. ఒక్కసారి పవర్లోకి రావటంతో తన విశ్వరూపం చూపించాడు మొత్తం అందరినీ. ఇంకా చరిత్ర మనం చెప్పుకోగలం. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, అతని దగ్గర ఉన్న డబ్బులు పనిచేయలేదు, అతనికి ఉన్న అధికారం పనిచేయలేదు, అతనికి ఉన్న తెలివితేటలు పనిచేయలేదు, అతని చుట్టూతో ఉన్న మూకలు పనిచేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రాలు ఏవీ పనిచేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రధానమైన సమస్య. డబ్బు ఎంత పంచిపెట్టాడో మనం చూసాం. ఆఖరికి పులివెందుల్లో కూడా ఓటుకి 2,000 రూపాయలు పంచిపెట్టాడు కదా, ఆ స్థితికి వచ్చేసాడు కదా. రాష్ట్రంలో మొత్తం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నీ కూడా నేనే గెలుస్తానని చెప్పుకున్నాడా? ఆ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు నేను గెలుస్తానని ఎందుకు చెప్పుకున్నాడు? మీకు గుర్తుండే ఉంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో క్యాండిడేట్లను మార్చడంతో మొదలుపెట్టాడు ఎలక్షన్ ప్రాసెస్. ఎందుకు? ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో మనం డబ్బులు పంచితే ఆ 46 సీట్లు ఎన్నో, అన్ని 42 ఎన్ని మనకి గుత్తా వచ్చేస్తాయి. 42 నుంచి కౌంట్ మొదలు పెట్టుకుందామని ప్లాన్ చేశాడు. నువ్వు డబ్బులు పంచితే ఓట్లు వెయ్యరు జగన్. నువ్వు ప్రజలకి మేలు చేస్తే, ప్రజల అభిమానాన్ని పొందితే ఓట్లేస్తారు. ఈ లాజిక్ని మర్చిపోయాడు పాపం. మర్చిపోయి ఈ తరహా రాజకీయాలు చేశాడు. ఇప్పుడు ఏంటి? అతని డబ్బు పనిచేయలేదు, అతని చేతిలో అధికారం ఉంది, అప్రతిహత అధికారం ఉంది, అది పనిచేయలేదు. పార్టీ యంత్రాంగం అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని చూసామనుకో, అక్కడ ఏదో బూత్ కమిటీ నాయకుడు, గ్రామ స్థాయి నాయకుడు, మండల స్థాయి నాయకుడు ఇట్లా ఉంటారు, కమిటీలు ఉంటాయి. అవును. వైసీపీలో అట్ట కాదు కదా. నీకు బూత్ స్థాయి, నీకు కమిటీలో నువ్వు స్థానం సంపాదించాలి అంటే నువ్వు గూండా అయి ఉండాలి. నువ్వు మండలానికి సంబంధించిన నాయకుడు అయితే నువ్వు గూండాలకి బాబులాగా ఉండాలి. నీకు జిల్లా స్థాయి కమిటీ కావాలంటే నువ్వు మర్డర్ కేసుల్లో ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నువ్వు ఫ్రాడ్ చేసి ఉండాలి. ఈ తరహా క్రైటీరియా కదా పెట్టుకున్నది. అందువల్ల మొత్తం వ్యవస్థ మొత్తం కూడా ఇటువంటి వాళ్ళతోటి నిండిపోయి ఉన్న వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ.
ఇప్పుడు వాళ్ళందరూ మీరు చూస్తున్నారు కదా, మీరు సోషల్ మీడియా మీరు కూడా ఫాలో అవుతుంటారు కదా, వాడు పారిపోయాడు, వీడు పారిపోయాడు, వీడు దొరకట్లేదు, వాడు దొరకట్లేదు, రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి వీడు కనపట్టలేదు అవును, అనే పోస్టులు వస్తున్నాయి రావట్లేదా? ఖచ్చితంగా. మరి ఆ పోస్టులు ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? వీళ్ళందరూ నేరస్తులు కాబట్టి ఒక్కొక్కడు పారిపోతున్నాడు. ఎక్కడికి జారుకుంటున్నారో తెలియదు. ఒక్కొక్కడు సైలెంట్ అయిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనమేం చూసామంటే, ఆ నాయకుడిని కొట్టారు, ఆ నాయకుడికి రక్తగాయాలైనాయి, ఆ నాయకుడి మీద ఎస్సీ నాయకుడి మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. ఉద్యోగాలు కావాలి అని చెప్పి టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు వెళ్ళి ధర్నా చేస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు. ఈ తరహా తెలుగుదేశం నాయకుల సఫరింగ్స్ మనం చూసాం. ఇప్పుడు వైసీపీ నాయకులు చూడు, ఒక్కొక్కడు దొరకట్లా, జారుకుంటున్నారు. ఇది తేడా అన్నమాట. అంటే నేను ఇంత వివరంగా మీకు ఇది చెప్పాను కాబట్టి ఈ పార్టీ ఉంటుందా లేదా అనేది మీరు ఊహించుకోండి. అయితే ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, అదే రోజు సాయంత్రం చూసుకుంటే నెక్స్ట్ రోజు సాయంత్రం ఆయన పెట్టిన మీటింగ్లో కూడా ప్రెస్ మీట్లో కూడా, అంటే ప్రెస్ మీట్ అని కూడా అనకూడదు దాన్ని, ఆయన సెల్ఫ్ వీడియో అని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే మిగతా ఏ ప్రెస్ను కూడా ఆయన పిలవడు కాబట్టి. సో అక్కడ కూడా ఆయన అంటుంది ఏంటంటే, ఇక్కడ అవ్వాతాతలకి ఇచ్చాను నేను, కానీ వాళ్ళ ప్రేమ ఏమైందో, అక్క చెల్లెలకి ఇచ్చాను, వాళ్ళ ఒకటి ఎటు వెళ్ళిపోయాయో, అది ఎటు వెళ్ళిపోయాయి, ఇటు వెళ్ళిపోయాయి అని చెప్పి చూస్తున్నాం. తర్వాత కూడా చిన్నగా వాళ్ళు ఎక్కడో చెత్త కుప్పలో పడినటువంటి ఒక స్లిప్పులు చూసి చూపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, అదే స్లిప్పుల పైన మన ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి అని చెప్పేసి దాని మీద ముద్ర ఉంది. ఇది ఏంటంటే ఇంటింటికి వెళ్ళి చూపించినప్పుడు తీసుకున్న స్లిప్పులు అవి వాళ్ళకి మైండ్ లేదో ఏమో తెలియదు. సో ఈ బాధ అంతా అక్కసంతా అక్కడ కక్కేసుకున్నాడని చెప్పేసి అనుకోవచ్చా? ఇదేంటి జగన్ గారు, ఇది ఒక్కటి కాదు. ఇప్పుడు మీరు చెప్పింది ఒక ఎగ్జాంపుల్. అదేదో వీవీప్యాట్ స్లిప్పుల్లాగా చిత్రీకరించి ఆ వీవీప్యాట్ స్లిప్పుల్లో అన్ని ఫ్యాన్ గుర్తులు ఉంటే సైకిల్ ఎట్ట గెలిచింది అని ప్రజల్లో అనుమానం రేకెత్తించడానికి వైసీపీ వేసిన ప్లాన్ ఇది. ఆ తర్వాత వైసీపీ నాయకురాళ్ళు కొంతమంది వచ్చి అసలు ఇన్ని ఓట్లు రావడం ఏంటి, ఇన్ని ఓట్లు రావడానికి వీల్లేదు, ఎన్నిక మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త ఎన్నిక పెట్టాలి అని ఈ చెత్తవాగుడంతా వాగారు. ఇప్పుడే ఎవరో చెబుతున్నారు, ఆ లక్ష్మీపార్వతి అని ఒక లీడర్ ఒక ఆమె ఉంది, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ అరెస్ట్ చేస్తే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చొని అక్కడ ఈవీఎంలను ఎట్ట మేనేజ్ చేయాలనేది ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేట. ఆమెకు ఏమన్నా బుద్ధి ఉందా? వయసు వచ్చింది కానీ ఏమన్నా బుద్ధి ఉందా? నేను అందుకనే జగన్ గారు నేను చెప్పింది, ఇటువంటి నాయకుల్ని, అంటే లక్ష్మీపార్వతి లాంటి నాయకుల్ని ఈ ఎలక్షన్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ పెట్టాలని అడిగే నాయకుల్ని వాడెవడో ఒకడు వచ్చి అంటాడు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోకపోతే నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పులు తుడుస్తాను అన్నాడు. మరి అటు తుడిచాడు, వచ్చి తుడవాలి కదా. ఇంకోటి అంటాడు, నేను ఈ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. ఆడు చేశాడా రాజకీయ సన్యాసం? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం అనేది ప్రాథమిక సూత్రం. అవును. నాయకుడు ఎట్లా ఉండాలి అంటే ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ప్రజలు ఎన్నుకుంటే ఎన్నికవుతాడు, ప్రజలు ఎన్నుకోకపోతే మరి ఇంకొకసారి ట్రై చేసుకోవాలి. అట్లా ప్రజలతోటి మమేకమై ఉండాలి. కానీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, దాడులు చేయటం, ఈ తరహా పాలన చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పరిస్థితి అసలు ఎంత దారుణంగా ఉందంటే, మొత్తం అంటే వీళ్ళకి ఒక స్ట్రాటజీ అనేది లేదు, ఎన్నికల వ్యూహం అనేది లేదు. ఎన్నికల వ్యూహం నీకు ఎప్పుడు ఉంటుంది? నువ్వు ప్రజలతోటి కలిసి ఉంటే నీకు ఎన్నికల వ్యూహం వస్తుంది. నువ్వు ప్రజలతోటి కలిసి ఉండలేదు, నీ అక్రమ సంపాదనల్లోనే నువ్వు కూరుకుపోయావు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఉంటే వైసీపీ నాయకులు దోచుకోకుండా ఉంటారా? ఇదే జరిగింది. అయితే జగన్ చూస్తే కూడా ఒకటి అర్థమవుతుంది, యథా రాజా తదా ప్రజ అన్నట్టు. రాజు అయితే ఎట్లున్నాడో అక్కడ కింద వాళ్ళ కింద ఉన్న అభ్యర్థులందరూ కూడా అదే సెట్ ఆఫ్ మైండ్తో ఉన్నట్టుగా ఉన్నారు. ఒక్కొక్కరు విచిత్రంగా అక్కడ జరగనివి అసలు కిందకి మనం చూస్తే ప్రెస్ మీట్ పెట్టాడు విజయసాయి రెడ్డి. ఆ ప్రెస్ మీట్లు అన్నీ కూడా ఈ 5 రోజుల్లో జరిగిన దాడులు ఇంకెప్పుడు చూడలేదట. సో ఇలాంటి వాళ్ళని మనం నిజంగా పార్టీని ఉంచదలుచుకున్నాడా? నిజంగా ఇప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడంటే జగన్ మారుతాడా? జగన్ వాళ్ళ అభ్యర్థులు మారుతారా? జగన్ మారుస్తాడా? లేదంటే కూడా పూర్తిగా పార్టీని ఏమైనా విలీనం చేస్తాడా? వాళ్ళకి ఏం జరగబోతుంది అనేది అర్థం. వాళ్ళకి జగన్ పార్టీకి ఒక బలమైన సోషల్ మీడియా ఒకటి ఉంది. ఒక చిన్న పిల్లాడు వాడు బోర్లా పడుకొని ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి, లేనన్నా తినయ్యా, అన్నం తినయ్యా, ఎన్ని రోజులు ఇట్లా ఉంటావయ్యా అంటే వాడు ఏడుస్తున్నాడు. జగన్ మామ ఓడిపోయాడని వాడు ఏడుస్తున్నట్ట. జగన్ మామ ఓడిపోయాడని ఆ పిల్లగాడు ఏడుస్తున్నట్ట. తల్లి అన్నం వాడిని బతిలాడుతున్నదట. వాడు అయినా లేవలేదట. ఇటువంటి సినిమాలు, ఇటువంటి డ్రామాలు వేసి ప్రజల్ని ఫూల్స్ని చేద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు. అంటే ఇదే స్టోరీ లాస్ట్ టైం మనం గులకరాయి తగిలినప్పుడు సేమ్ అదే ఒక పాప, మీరు ఇప్పుడు అబ్బాయి చెప్పారు, అంతకుముందు పాప ఏడ్చుకుంటూ జగన్మోహన్ కొట్టారు, మంచిగా న్యాయం లేదా అని ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారంటారా? ఒక ఆమె అయితే ఇటు టీవీ చూస్తూ వల్ల ఏడుస్తూ ఉంటుంది. అవును, అంటే కెమెరా ఎన్నుకున్నప్పుడు ఏడవలేదు, కెమెరా ముందుకు రాగానే ఏడుస్తున్నాను. ఎన్ని పనులు అసహ్యం అనిపించట్లే. వాడు పిల్లగాట జగనన్న ఓడిపోయాడని వాడు అన్నం తింటలేదుట. బ్లడ్ టెస్ట్ చేయించి వాడు అన్నం తినలేదు. ఏమయ్యా ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఇటువంటి బతికేది? ఓడిపోయిన తర్వాత కూడా సిగ్గు రావట్లేదు. ఇంకోడు సోషల్ మీడియాలో ఒకడు పోస్ట్ పెడతాడు. వాడు సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటాడు అనమాట. ఏంటి, నువ్వెందుకు బాధపడతావు జగన్? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు జగన్, నిన్ను ఓడించిన ప్రజలు బాధపడాలి అని వాడు లెక్చర్ ఇస్తాడు. అదంతా తీసి మొత్తం ప్రచారం చేస్తారు. ఎందుకయ్యా ఓడిపోయినందుకు సిగ్గుపడాలి, వచ్చి క్షమాపణ చెప్పి 5 సంవత్సరాల్లో నేను అన్ని తప్పులు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ప్రజల కాళ్ళ మీద పడితే ఆ తర్వాత ఎన్నికల్లో నీకు 10 ఓట్లన్నా వస్తాయి. అట్లా కాకుండా కూర్చొని ఆ అబ్బాయి వీడియో, ఈ ఏడ్చే వీడియో మోకాళ్ళ మీద పెట్టి యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నట్టు అనమాట. అంటే పైనుంచి మనకి కొన్ని ఫోటోలు ఉంటాయి కదా, పైనుంచి యేసుక్రీస్తు ఇట్లా ఆశీర్వదిస్తూ దిగుతున్నట్టు జగన్ ఫోటోలు వేసుకోవటం. ఇది చేసే పని. ప్రజానాయకుడు అంటే నువ్వు ప్రజలతోటి కలిసి ఉండాలి, వాళ్ళతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకోవాలి. అయాచితంగా వచ్చిన పోస్టులని అడ్డం పెట్టుకొని, అయాచితంగా వచ్చిన డబ్బుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేద్దామని చెప్పి ఓడిపోయిన తర్వాత కూడా నేను డబ్బులు ఇచ్చాను అయినా మీరందరూ ఓటేయలేదు, మీరందరూ దుర్మార్గులు, మీరందరూ కృతజ్ఞత తోటి ఉన్నవాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. అంటే అతను అసలు ఆ మనిషికి మార్పు వస్తుందనేది కలలో మాట. అతను మారే అవకాశం లేదు. అతను చుట్టూ అతను మొత్తం వ్యవస్థ మొత్తం అట్లాగే ఉంది. ఓడిపోయిన తర్వాత కూడా ఇటువంటి పోస్టులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు అంటే వాళ్ళని ఏమనాలి? వాళ్ళ ఉన్నప్పుడు ఇట్టగే సొంత చెల్లెల మీదే పోస్టులు పెట్టుకున్నారు కదా. సొంత చెల్లెల్ని అసలు ఎవడా మాట్లాడు? అటువంటి దారుణమైన మాటలు మాట్లాడి బూతులు తిట్టించి, సొంత చెల్లెల్ని బూతులు తిట్టించి రంకు అంటగట్టి ఈ తరహా ప్రచారం చేసుకున్న వీళ్ళు మారతారా? జగన్ గారు మారరు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వీళ్ళలో
మార్పు అయితే ఏ కోశాన కనపడడం లేదు. సాధారణంగా ఏదైనా పొలిటికల్ పార్టీ ఓడిపోయినప్పుడు దాని మీద ఎందుకు ఓడిపోయి ఏంటి అని చర్చ పెట్టి లేదా ఎవరైనా ప్రమాణ స్వీకారానికి వచ్చి కొంచెం మంచి చెడు నేర్చుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం కానీ వాళ్ళ పార్టీ నుంచి కూడా ఏ వ్యక్తి రాలేదంటే మార్పు రాలేదు, ఇక రాదు అనేది కూడా అర్థమవుతుంది. చూద్దాం సార్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం అండి.